హాయ్ నమస్తే అందరికీ నేను మీ శ్రీనివాస్. సో తమ్ముళ్ళు చూసిన తర్వాత మీకు సగం అర్థమై ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. నిజంగా ఈ వీడియో నేను ఒక 3 డేస్ నుంచి చేయాలని అనుకుంటున్నా. అంటే మైండ్ బాగా డిస్టర్బ్ అయింది. ఈ వీడియో చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలామందికి ఈ వీడియోలో చాలా క్లారిటీస్ వస్తాయి, తప్పకుండా చూడండి. ఇప్పటివరకు నన్ను తప్పుగా అనుకున్న వాళ్ళకైనా లేకపోతే నా గురించి తెలియని వాళ్ళకైనా, సో అసలు నేను ఏం చేస్తున్నా అనే వాళ్ళకి ఈ వీడియోలో చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అండ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇంకో రిక్వెస్ట్, మనం చెప్పేది ఒకటే, ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో చివరి వరకు చూసి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా, నేను ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ చేసినా, లేకపోతే మీరు కొంచెం మీకు అనిపించింది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నాకు ఒక ఆయన కామెంట్ చేశారు. అంటే మీకు అనిపించవచ్చు ఒక కామెంట్కు ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్కి ఎందుకన్నా మీరు రిప్లై చేయాల్సిన అవసరం లేదు, పట్టించుకోవద్దని అని. కాకపోతే ఈ కామెంట్ అనేది నాకు వచ్చిన కామెంట్ కాదు, నాకు పెట్టిన కామెంట్ కాదు. సో నా ప్రాబ్లమ్ని మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిన కామెంటు. సో వాళ్ళు మా కామెంట్ చూసి చాలా బాధపడిన తర్వాత మేము డిస్కస్ చేసుకొని నాకు బాధ అనిపించి, ఎందుకు ఇట్లా రాంగే కన్వే అవుతుంది, ఒకవేళ వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడడానికి వచ్చిందని చెప్పేసి నేను ఒక డీటెయిల్స్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అంటే పెట్టిన అవుతుంది తప్ప నేను అనట్లేదు. సో ఆయనకు అట్లా కన్వే అయింది నా సిచ్యువేషను. బట్ అట్లా కన్వే అయిన వారికి ఎవరికైనా ఒక క్లారిటీ వస్తుంది నా ఈ వీడియో చూస్తా అని చెప్పేసి చెప్దామని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు చెప్పాను కదా క్యూఆర్ కోడ్ డబ్బులు వేయండి అది ఇది అని చెప్పేసి. అయితే యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది జూలై 2024, అంటే 1 year అవుతుంది. నేను 1.5 year దగ్గరకు వస్తుంది. ఈ 1.5 year జర్నీలో యాక్చువల్గా నేను ఏ వీడియో అంటే స్టార్టింగ్లో అంటే ఆల్మోస్ట్ 8 months 9 months కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను ఏ వీడియోలో కూడా మనీకి సంబంధించిన డిస్కషన్స్ అనేది ఎక్కడ తీసుకురాలేదు. నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా నా కంటెంట్ని, అంటే నేను నా క్యాన్సర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుకు వచ్చిన. ఒక జ్వరం వస్తే చెప్పుకోవడానికి బాధపడతారు, అట్లాంటిది నేను ఒక మేజర్ డిసీజ్ని ముందుకు తీసుకొచ్చిన. సో నేను తీసుకొచ్చింది కేవలం మనీ గురించి అనే అపోహకు వచ్చిన టైం వచ్చింది. అంటే అట్లా రియాక్ట్ అవుతున్నారు. అంటే నేను అట్లా చేయాలి అనుకుంటే ఈ పాటికి చాలా సంపాదించేవాడిని నా క్యాన్సర్ని అడ్డం పెట్టుకొని. సో అయితే కామెంట్ ఏం చెప్పారో మీకు పైన కామెంట్ చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఆయన నేమ్ ఏం నేను చూపించట్లేదు, ఎందుకంటే ఆయన ఒక్కడు అన్నాడని కాదు, ఎందుకంటే ఇట్లాంటి డౌట్స్ చాలా రావచ్చు కాబట్టి, చాలామందికి ఉండొచ్చు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నా. సో చూశారు కదా ఈ కామెంటు. ఇట్లా అంటే ఈ కామెంట్ని నాకు పెడితే నాకు ఇబ్బంది లేదు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ పెడితే వాళ్ళు ఇబ్బంది పడి, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకి చెప్పి, సో వాళ్ళు ఇబ్బంది పడి టోటల్గా రాంగ్గా కన్వే అయింది. సో నేను ఇంకొకటి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకునే విషయం ఏంటంటే, ఇప్పటివరకు చాలామందికి తెలియదు నా వీడియో కంటెంట్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం తప్పక తెలుస్తుంది. అండ్ ఎందుకు నేను క్యూఆర్ కోడ్లు ఫోన్పే నెంబర్లు పెట్టింది ఎందుకు అని అంటే, యాక్చువల్గా నేను అంటే ఇంతకుముందు చెప్పాను కదా, చాలా రోజులైంది 1 year తర్వాత నాకు ఇట్లా నేను ఒకసారి లైవ్ చేస్తున్నప్పటి నుంచి ఒక 2-3 ఇట్లా మీరు ఇంత కంటెంట్ ఇస్తున్నారు, ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, సో మీరు ఎవరైనా మీకు సపోర్ట్ చేయాలనుకుంటే మీకు నెంబర్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఎక్కడ మీరు మెన్షన్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు మీరు అని. సో నేను పట్టించుకోలేదు. అట్లా 1-2 months అయిపోయింది. సో మళ్ళీ రిపీటెడ్గా కామెంట్స్ పెట్టారు. సో తర్వాత ఒక బ్రదర్ అయితే డైరెక్ట్గా కాల్ చేశారు. సో కాల్ చేసి ఇంచుమించు 1.5 hour మాట్లాడారు నాతో. అన్న, నేను చాలా వీడియోస్ చూస్తుంటా, యూట్యూబ్లో చాలా కంటెంట్ చూస్తుంటా. సో పనికి మాలిన వీడియోలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలు, భార్యాభర్తలు సొల్లు మాట్లాడుకునేటోళ్ళు, ఎక్స్పోజ్ చేసేటోళ్ళు, పబ్జీ గేమ్లు ఆడుకునేటోళ్ళు, లేకపోతే కామెడీ వీడియోలు చేసి లాస్ట్కు వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో నచ్చితే ₹1 వేయండి, ₹5 వేయండి అని చెప్పి అడుక్కునే వాళ్ళు ఉన్నారు. సో అంత పనికి మాలిన వీడియోస్ కూడా వాళ్ళు అంత సపోర్ట్ అడుగుతున్నారు. మీరు ఇంత కంటెంట్ చెప్తున్నారు, మీ పెయిన్ని, మీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, మీ వల్ల చాలామందికి కంటెంట్ వస్తుంది. సో ఇంత కంటెంట్ ఇచ్చుకుంటా కూడా మీరు ఎందుకు ఇట్లా అంటే మీరు నెంబర్ ఇవ్వడానికి, క్యూఆర్ కోడ్ పెట్టడానికి ఎందుకు షైగా ఫీల్ అవుతున్నారు, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఆ బ్రదర్ వాళ్ళందరూ కూడా నన్ను అంటే ఇట్లా అడిగితే, సో నాకు కూడా అనిపించింది నిజంగానే. నేను కూడా చాలా వీడియోస్, చాలా కంటెంట్లు చూసిన తర్వాత అయితే నేను ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వీడియోస్ స్టార్ట్ చేశానో, మీరు చాలా గమనించవచ్చు నా వీడియోస్లో
నేను నా పర్సనల్ వీడియోస్ కేవలం నా ఆరోగ్యమైన సమస్యలు లేదా నా క్యాన్సర్ ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్లో తప్ప వేరే నేను కంటెంట్ వీడియోస్ చేసిన దాంట్లో ఎందులో నా ఫోన్పే నెంబర్ కానీ క్యూఆర్ కానీ కనిపించదు. సో మీకు అది కూడా నా పెయిన్ తెలిసిన వాళ్ళు, నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్న వాళ్ళు, ఎవరైనా ఇట్లా నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు అడిగారు కాబట్టి పెట్టాను కానీ ఏదో నిజంగా దీని మీద బ్రతకాలని కాదు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంటెంట్ చేసే సబ్జెక్ట్ అనేది నాకు ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ కామెంట్ అనేది నాకు వచ్చి ఉంటే నేను దానికి ఏ రకంగా అయినా సమాధానం చెప్పేవాడిని. ఒక ఫ్యామిలీ వరకు తీసుకెళ్తే ఎట్లా ఉంటుందంటే, సో వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళకు మమ్మల్ని డైరెక్ట్గా చూస్తారు కాబట్టి వాళ్ళకు వీడియోస్ చూడాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే తెలియదు ఇట్లా జరుగుతుంది అని. వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే వీళ్ళు మా పరువు తీస్తున్నారేమో, ఇట్లా అది చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటారు కదా. సో వాళ్ళు అట్లా ఫీల్ అవుతే ఎట్లా. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, నేను క్యాన్సర్ వచ్చినప్పుడు నా బామర్ది నన్ను ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేసిండు, మా మామయ్య సపోర్ట్ చేసిండు, మా అమ్మ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు. అయితే ఒకటి నాకు మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు నా వెనుక నా ఫ్యామిలీ ఉంది, నాకు సపోర్ట్ చేస్తారు. లక్షలు అవసరం వచ్చినప్పుడు ఎవరు ఇస్తారండి? నా ఫ్యామిలీ కాకపోతే, వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? నా మామ, నా బామర్ది, మా అమ్మ, మా అన్నయ్య, వీళ్ళు తప్ప నాకు ఎవరు చేస్తారు? మీరు వాళ్ళు చేయరు అనడానికి మీకు ఏం తెలుసు మా గురించి? సో ఇంకోటి ఏంటంటే, అంటే ఇప్పటికీ మీకు వాళ్ళు మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారని ఉంటారు కదా ఫ్యామిలీ కంపల్సరీ. కాకపోతే నేను హైదరాబాద్లో ఉంటున్నా, రెంటెడ్ హౌస్లో ఉంటున్నా, ప్రతి నెల రెంట్ కట్టాలి, ఒక ఈఎంఐలు కట్టాలి, నేను పాప స్కూల్ ఫీజులు కట్టాలి, ఇల్లు గడవాలి. సో ప్రతి నెల నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? సో నేను ప్రతి నెల మా అమ్మని, ప్రతి నెల మా మామయ్యని, ప్రతి నెల మా బామర్ది వాళ్ళని అడగలేను కదా. సో నా ఇల్లు ఎలా గడుస్తుంది? నేను ఇంట్లో కూర్చొని తింటున్నా అని మీకు ఎవరు చెప్పారు? సో నా కంటెంట్ తెలియకుండా, నేను చేసే వీడియోస్ తెలియకుండా, నేను ఎట్లా బ్రతుకుతున్నానో తెలియకుండా కామెంట్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే, మీరు తెలుసుకొని నా వీడియోస్ చూసి కామెంట్ పెడితే నాకు హ్యాపీ, తెలియకుండా మాట్లాడితేనే ఎట్లా బాధ అనిపిస్తుంది అన్నట్టు. సో నా అంతలో నేను బ్రతుకుతున్నాను, నా ఇల్లు ఎలా తీసుకుంటున్నాను, నా సంసారం ఎలా తీసుకుంటున్నాను, నాకు తోచిన పని చేసుకుంటున్నాను. నేను వర్క్ చేసే పొజిషన్లో ఉన్నాను, బయటకు వెళ్ళి వర్క్ చేయాలి, నేను చేయను అని మీరెవరు నన్ను డిసైడ్ చేయడానికి? సో నేను వర్క్ చేసే పొజిషన్లో ఉన్నా లేనా అంటే, నేను ఇప్పటికీ శానిటరీ ప్యాడ్స్ పెట్టుకొని కూర్చుంటున్నా, గంట సేపు కంటే ఎక్కువ కూర్చుంటే బ్లీడింగ్ అవుతుంది. సో మీకు అవన్నీ ఇప్పుడు తీసి చూపించాలంటే చూపిస్తాను. సో ఎందుకు ఇంత నేను అంటే ఎమోషనల్ అవ్వడము, సీరియస్ అవ్వడం గురించి నేను మాట్లాడట్లేదు, తప్పుగా అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే, నేను పైకి కనిపిస్తుంటే లోపల ప్రాబ్లం ఏం లేదని కాదు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత క్యాన్సర్ సర్జరీ అయిన వాళ్ళు, నార్మల్ అయిన వాళ్ళు 4 చనిపోయారు, యంగర్స్, నాకంటే చిన్నవాళ్ళు. సో నాకు భయం అనేది లేకుండా నేను ఇంతవరకు నేను ఇంకా సర్వే అవుతానో తెలియదు. ఇప్పటివరకు నా ఇన్ఫర్మేషన్ ఎంతమందికి వెళ్ళిందో అంతకు డబల్ వెళ్ళాలి. రేపటి రోజున నేను ఉన్నా లేకున్నా చాలామందికి మన ఇన్ఫర్మేషన్ అనేది అవసరం వస్తుందనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నా. మీరు ఇప్పటి వరకు నేను యూట్యూబ్ ఛానల్ అప్పటి నుంచి నా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, నా ఎవ్రీ కామెంట్, ఎవ్రీ పోస్ట్ మీరు చూసినా కూడా ఒక్క బ్యాడ్ కామెంట్ కానీ, ఒక్క నన్ను నెగిటివ్ కామెంట్ కానీ, మీరు ఇట్లా చేస్తున్నారు అని కానీ నన్ను ఎవ్వరూ అడగలేదు, అనలేదు. సో అంతమంది నాకు సపోర్టివ్గా ఉన్నారు, అంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత రోజుకి ఎంతమందితో నేను కాల్స్ మాట్లాడుతున్నాను, ఎంతమంది మెసేజ్కి రిప్లై ఇస్తున్నాను, ఎంతమందిని నేను ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడానికి గ్రూపులు క్రియేట్ చేస్తున్నాను మీకు తెలియదు. ప్రతిదీ నేను గొప్పలు చెప్పుకొని డప్పులు కొట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ సహాయం చేసుకున్నా, ఎవరికి నేను హెల్ప్ చేసినా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనేది వాళ్ళకు తెలుసు. నేను ఇన్ఫర్మేషన్ ప్రతి వ్యక్తికి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నాకు డబ్బులు ఇవ్వండి, మీకు డబ్బులు ఇస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఏ రోజు ఎవరిని నేను అడగలేదు. నాకు అయినంత వరకు నేను ఉన్నంతసేపు, నాకు ఓపిక ఉన్నంతసేపు మాట్లాడుతూనే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని ఇట్లా మీరు కాకండి, మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే మీరు కొంచెం ఇంకా బెటర్గా రికవర్ అవుతారని అలాంటి సజెషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. కానీ నేను ఎవరి దగ్గర ఎప్పుడు ఏది చేసి అడగలేదు. అది కూడా మీరు నాకు రిక్వెస్ట్ చేసి, లేకపోతే ఇట్లా మీరు చేయండి బ్రదర్ అని నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను ఆ రోజు నేను మీకంటే ఎక్కువ షైగా ఫీల్ అవుతాను ఈ డబ్బుల విషయంలో. నేను ఏ వీడియోలో కూడా నేను ఎప్పుడు అడగడానికి కూడా, మాట్లాడడానికి కూడా ఇష్టపడను డబ్బుల విషయంలో. సో ఈరోజు మీరు తెలిసి తెలియక ఇట్లాంటి కామెంట్ చేయడం అనేది చాలా ఎమోషనల్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అది
చెప్పాను కదా, ఇప్పటికి 2 సార్లు చెప్పాను. నా వరకు వస్తే నాకు ఇబ్బంది లేదు, ఫ్యామిలీ వరకు వెళ్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళకి అంటే ఇప్పటి వరకు నేను వీడియోస్ పెడితే వాళ్ళకి తెలియదా? నేను ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి వాళ్ళకి తెలియదా? సో వాళ్ళకి మీరు పర్టికులర్గా మరీ పెట్టాలనుకున్న వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు సో పర్సన్ నాకు నిజంగానే హెల్ప్ చేయాలనుకున్నారు. నాకు నా వీడియో చూసి బాధ అనిపించి కామెంట్ పెట్టారు. సో తను పర్సనల్గా వాళ్ళకు తెలుసు కదా, పర్సనల్గా ఫోన్ చేయండి, లేకపోతే ఆ సోషల్ మీడియాలో పర్సనల్ మెసేజ్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మెసేజ్ పెట్టండి, ఫలానా మీ వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇట్లా హెల్ప్ చేయట్లేదా లేకపోతే ఏంది అని. ఎందుకంటే మీరు ప్రాపర్గా కంటెంట్ చూడకుండానే మీరు ఆ మెసేజ్ పెట్టారని నాకు అర్థమవుతుంది. సో అదేనా మీరు మా వాళ్ళకి పెట్టిన మెసేజ్ కూడా మీరు మెసేజర్లో పెడితే మీరు పెట్టిన కంటెంట్ ఇంకా అంటే మీరు కామెంట్ మంచిగా రీచ్ అయ్యేది. మీరు పెట్టిన ప్లేస్ వేరు, మీరు పెట్టిన పద్ధతి, మీరు పెట్టిన విధానం కూడా కరెక్ట్ లేదనే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నిజంగా మీకు ఒకటి అడుగుతున్నాను, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, నేను అట్లా పెట్టడము రాంగ్గా కన్వే అవుతుందా, లేకపోతే నేను అట్లా పెట్టడం తప్ప, లేకపోతే అంటే అంటే నేను ఏదైనా ఎవరినైనా అడుగుతున్నానా? సో ఇప్పటివరకు మీరు చూశారు కదా, ఈ వీడియో చూసిన వాళ్ళు నిజంగా నేను ఒకటే అడుగుతున్నాను, చివరి వరకు ఇప్పటివరకు వీడియో చూసుంటే ప్లీజ్ మిమ్మల్ని ఏది అడగను, కనీసం ఈ వీడియో చూసినప్పుడు మీకు నా కంటెంట్ చూసిన వాళ్ళకి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఏమర్థమైంది, నేను ఇట్లా చేయడం అనేది తప్ప రైటా అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్ అనేది ప్లీజ్, మీ కామెంట్ వల్ల నాకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఏదో నేను ఎమోషనల్ ఫీల్ అయ్యి చెప్పాలని కాదు, కానీ యాక్చువల్గా ఈయన పెట్టాడని ఆయన ఒక్కడు నేను అనట్లేదు, కానీ ఇట్లాగే ఎవరైనా ఆలోచిస్తారో ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేకపోతే బయట వాళ్ళైనా మాకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా, సో ఎవరికైనా అనుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసమని చెప్తున్నా. సో చూశారు కదా, అంటే నేను అనేది అదే, ఇప్పుడు మీకు నాకు హెల్ప్ చేయాలనే అది ఇంటెన్షన్ ఉండి మీరు మాట్లాడాలనుకుంటే వంకర మాటలు కాకుండా డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నేను చేసే కంటెంట్ వల్ల మీరు ఏదన్నా నాకు హెల్ప్ చేయాలనుకుంటే నాతో మాట్లాడాలి, కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని. సో ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు మా ఆవిడైనా పక్కన ఉండే ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అంటే ఏదైనా తను ఆపుతుంది. సో ఎందుకు అంటే, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు సపోర్ట్ చేయడానికి నాకు ఫ్యామిలీ ఉంది, నాకు మేజర్ సిచ్యువేషన్స్లో నాకు వెనుక నా వాళ్ళు ఉన్నారు. సో నేను దీనికి కంపేర్ చేసి మీరు ఇట్లా ఫ్యామిలీ దగ్గరికి మ్యాటర్ తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో పెట్టిన వాళ్ళైనా ఆలోచించుకోండి. ఇంతకుముందు ఇక్కడ వరకు కూడా ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉందో కూడా ఆలోచించుకోండి. మీకు అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉందంటే ధైర్యంగా అంటే ఓపెన్గా నాకు కామెంట్ పెట్టవచ్చు. ఎందుకైనా నాకు వాట్సాప్ నెంబరు ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి మీరు ఓపెన్గా నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. అంతేగాని ఇట్లా అది అనేది నాకు ఇబ్బంది కాదు. యాక్చువల్గా నాకు యూట్యూబ్ అనేది సెకండరీ, నా ఫ్యామిలీ నాకు ఫస్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఫస్ట్. నేను ఇంతవరకు సర్వైవ్ అయ్యింది నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, మా ఆవిడ సపోర్ట్ వల్ల, మా అత్త మామ, మా బామరుదులు, మా అమ్మ, మా అన్నయ్య వీళ్ళందరూ లేకుండా నేను ఇంతవరకు సర్వైవ్ అయ్యేవాడిని కాదు. సో అది ఈ వీడియోలో ఇది నేను చెప్పాలనుకుంది. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే దీంట్లో ఇంకా నేను చెప్పాలనుకునే కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. సో మేబీ నా వే ఆఫ్ ఫీలింగ్ అనేది మ్యాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో నుంచి. సో నా వల్ల ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు, నేను చేస్తున్న అవేర్నెస్ వీడియోస్ వల్ల తెలుసు. సో మీకు ఏదైనా తెలియకపోతే అంటే చూడండి, చూసిన తర్వాత అన్నీ మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసిన తర్వాత, లేకపోతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అన్కంఫర్ట్ అనిపిస్తే దాని గురించి నాకు కామెంట్ చేయొచ్చు, చెప్పొచ్చు, నేను నేర్చుకుంటాను, లేకపోతే ఇది చెయ్యను. సో అట్లా నాకు కొంచెం మీరు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, కానీ ఇట్లా మ్యాటర్స్ని ఫ్యామిలీ వరకు తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో అర్థం చేసుకోండి. కేవలం ఫ్యామిలీ వరకు వెళ్ళిందనే ఉద్దేశంతో ఈ వీడియో చేసినా, కానీ నా పర్సనల్గా నాకు ఏ కామెంట్ పెట్టినా నేనేం ఫీల్ అవ్వను. వాళ్ళకి రిప్లై ఇస్తాను, వీడియో చేస్తాను, నా కంటెంట్ని మారుస్తాను, మీ ముందుకు ఇంకా వస్తాను. సో మీ అందరూ ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేయాలి. సో చివరి వరకు చూసిన వాళ్ళు నిజంగా కామెంట్ చేయండి. ఉంటాను. నేను మీ శ్రీనివాస్. బాయ్.